తాగునీటి పైప్ లైన్లు మురుగు కాలువలో ఉండటమే శ్రీకాకుళంలో డయేరియా విజృంభణకు ప్రధాన కారణమని తేలింది. ఇచ్చాపురం, పలాస, కాశీబుగ్గ, ఆముదాల వలస పట్టణాల్లోనూ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీరు విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. తరచూ పైప్ లైన్లు లీక్ అవడం, మళ్లీ మరమ్మతులు చేయడం పరిపాటిగా మారింది. పట్టణాల్లో మురుగునీటి వ్యవస్థపై అధికారులు దృష్టి సారించకపోతే అక్కడ సైతం తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆముదాల వలస పట్టణంలోని పైప్ లైన్లు ఎన్నో ఏళ్ల కిందట ఏర్పాటు చేసినవి కావడంతో బాగా దెబ్బతిన్నాయి. తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మేదర వీధి, లేప్రాసి కాలనీ, పాత ఆముదాల వలస, వెంగళరావు కాలనీ, ఐజయ్ నాయుడు కాలనీ, గణేష్ నగర్, కండ్రాపేట, డాబాలవారి వీధి, పూజారిపేట, గేదెలవానిపేట, ఊసవానిపేట, మెట్టికి వలస, లక్ష్మీనగర్, సాయన్న క్వార్టర్స్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా కరెస్పాండెంట్ పురుషోత్తం అందిస్తారు. పురుషోత్తం, చెప్పండి, మరి తాగునీటి పైప్ లైన్ల వల్ల మురుగు కాలువలో ఉండటమే శ్రీకాకుళంలో డయేరియా విజృంభణకు మెయిన్ రీజన్ అని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ 4 మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఉన్నటువంటి తాగునీటి పైపులన్నీ కూడా మురికి కాలువలతో మునిగి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఈ రోజు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ మురికి నీటిలో ఉన్నటువంటి ఏవైతే తాగునీటి పైపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీసి నూతనంగా అయితే మాత్రం వాటికి సపరేట్ లైన్స్ వేసేందుకైతే మాత్రం అయితే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అయితే దీని మీద పూర్తి దృష్టి సారించారని చెప్పాలి. నిన్న మొత్తం సుడిగాలి పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఏదైతే ఈ డయేరియా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, ఈ 5 ప్రాంతాలు గుర్తించారు. దాంతో పాటు శ్రీకాకుళం నుండి 50 వార్డులో కూడా ఉన్నటువంటి ఏదైతే ఈ పైప్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ చూసినా సరే ఏదైతే తాగునీటి పైప్ లైన్స్ ఉన్నాయో అన్ని కూడా మురుగు కాలువలు గుండా వెళ్తున్నాయి. మురుగు కాలువలు మునిగి కూడా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనైతే ఈ ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ని ఏర్పాటు చేశారు. 70 బృందాలతో పాటు ఒకవైపు ఏదైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఉన్నారు. దాంతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్ళు కాలువలను కూడా ఒక విధంగా అయితే శుద్ధి చేసి ఆ పైప్ లైన్స్ కూడా మరమ్మతులు చేసేందుకైతే మాత్రం జిల్లా కలెక్టర్ అయితే మాత్రం నిరంతరం ఏదైతే వాటిలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మున్సిపాలిటీగా అక్కడ ఆముదాల వలస, ఇచ్చాపురం, మరో విధంగా పలాసతో పాటు శ్రీకాకుళం ఈ 4 ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే తాగునీరుకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ అన్నింటి మీద దృష్టి సారించారు. మరోవైపు ఎక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కమిషనర్లు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ప్రజలు తాగేందుకు వస్తున్నటువంటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించాలి. ఏదైతే మురుగు కాలువ గుండా లేదనుకుంటే అపరిశుభ్రమైన ప్రాంతంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలి. సురక్షితమైన ప్రాంతాల్లో వాళ్ళకైతే మాత్రం మంచి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి నీరు అందించాలని అయితే మాత్రం జిల్లా కలెక్టర్ గారు అయితే ఒక విధంగా అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. ఈ విధమైనటువంటి పైప్ లైన్స్ అన్నిటి కూడా మరమ్మతు చేసేందుకు ఆగమేఘాల పైన వర్కులు అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే శ్రీకాకుళంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే మురికి కాలువల్ని ఆగమేఘాల మీద ఏదైతే ఈ జేసీబీలు పెట్టి క్లీన్ చేస్తున్నారో అదేవిధంగా పారిశుద్ధ్య పనులతో కూడా మొత్తం క్లీన్ చేసి ఏదైతే ఈ డయేరియాకి సంబంధించినటువంటి బాధితులతో పాటు మరి ఇంకో ప్రాంతానికి డయేరియా వ్యాప్తి చెందకుండా ఉండేందుకైతే మనం పూర్తి చర్యలు తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా ఏదైతే ఈ డయేరియాతో బాధపడుతున్నటువంటి సంఖ్య అయితే మాత్రం ప్రస్తుతం అయితే తగ్గింది. ఇప్పుడు కేసులు కూడా ఎటువంటి నమోదు కావట్లేదు. ఏదైనా ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ గా ఏదైతే అతి ఎక్కువైనటువంటి కేసులు నమోదైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈకోలి బ్యాక్టీరియా ఏ ప్రాంతంలో అయితే ఈ నీటి నమూదులో కనిపించిందో అక్కడ పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన నివారణ చర్యలు చేపట్టారు. బ్యాక్టీరియా ద్వారా ఎటువంటి రోగాలకు ఏ వ్యక్తి కూడా బలి కాకుండా చేసేందుకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి మంచినీటిని వాళ్ళకి సరఫరా నిలుపుదల చేశారు. మరో విధంగా ఏదైతే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అయితే మాత్రం వాళ్ళకి అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా ఈ చర్యను అయితే మాత్రం ముమ్మరం చేస్తున్నట్టు చెప్పాలి. పురుషోత్తం, మరి గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడ ప్రజలు, స్థానికులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? అదే ఏదైతే ఇటువంటి చర్యలు ప్రతి సంవత్సరం చేసుంటే ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదనేది మాత్రం ప్రజల వైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ మరమ్మతులు చేసేందుకు గత కొన్ని రోజుల క్రితం ఒక 4-5 నెలల క్రితమే ఈ మరమ్మతులు చేశారు. ఏదైతే మురుగు కాలువలో ఉన్నటువంటి పూడికలు తీసివేత జరిగింది. అదేవిధంగా ప్రతి వీధికి కూడా ఉన్నటువంటి మురుగు కాలువలు డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా బాగు చేసినటువంటి పరిస్థితి కనిపించింది.
కానీ ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే డయేరియా ప్రభావితంతో అది అనేక మంది ఇబ్బందులు పడుతున్నారో దానికి సంబంధించి మళ్ళీ అధికారులు ఇంకోసారి మురికి కాలువ తీసేందుకైతే మాత్రం పనులు పంపడం చేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు అదేవిధంగా చిన్న చిన్న వీధుల్లో అయితే మాత్రం ఈ ఇబ్బంది అయితే కలుగుతుంది. ఏదంటే ఈ పుడుగు తీసేటప్పుడు పైన ఉన్నటువంటి ఈ మాన్యువల్స్ సంబంధించి లేదా అనుకుంటే ఏదైనా ఈ ఉన్నటువంటి పలకలు తీసే విషయంలో అయితే మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని ఒక పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మరికొన్ని విషయాలు మరో విధంగా చూసుకోవాలంటే ఏదైతే ఈ బ్లాక్లు ఉన్నాయో బ్లాక్లను పూర్తి స్థాయిలో క్లీన్ చేసి వాటర్ ఏదైతే మురికి నీరు ఉందో ఈ మురికి నీరు ప్రశాంతంగా దిగువ ప్రాంతానికి వెళ్ళేటట్టయితే మాత్రం ఈ తప్పనిసరి చేయాల్సి వచ్చింది కాబట్టి ఇబ్బంది పడినా పర్లేదు కాబట్టి ఈ 4-5 రోజుల్లో కూడా ఈ పని పూర్తి చేసి మీకు మళ్ళీ ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు అనేది మాత్రం వాళ్ళని కన్విన్స్ చేసి అయితే మాత్రం పనులు చేస్తున్నారని చెప్పాలి. థ్యాంక్ యూ పురుషోత్తం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ప్రమాద ఘటన ప్రదేశాన్ని జైభీం అధినేత జడ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలు, బాణాసంచ కేంద్రాలపై చర్యల కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అన్నారు. దీనిపై మరింత సమాచారం ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. ఎస్ నానాజీ, చెప్పండి. మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు అండ్ అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా వాళ్ళు దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోబోతున్నారు? థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు అయితే ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు శివకాశి ఉన్నదో శివకాశికి సంబంధించిన అంత మోతాదులో అంటే దేశంలోనే చాలా పెద్దదైన శివకాశి ఇలాంటి తయారీ కేంద్రాలు అనేవి కూడా అక్కడే ఉంటాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఇంత పెద్ద ఘటనలు జరిగిన పరిస్థితి అయితే ఇప్పుడు దాని మీద అధ్యయనం చేసి ఇక్కడ ఎవరైతే ఎలాంటి కార్మికులు ఉన్నారో ఎవరైతే ఇక్కడ దీనికి సంబంధించిన ఆ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించి అంటే ఒక నిపుణుల బృందంగా అక్కడికి వెళ్ళి ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అదే రకంగా దీనికి తయారీ కేంద్రానికి సంబంధించిన ముడి సరుకులు ఎలాంటివి వాడుతున్నారు, దీనికి సంబంధించింది అంటే దానికి క్షుణ్ణంగా ప్రతిదీ కూడా తెలుసుకుంటే కనుక మనం అలాంటి ఈ రోజు వేట్లపాలెంలో జరిగిన సంబంధించిన ఈ ఘటనకి సంబంధించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కూడా చర్యలు తీసుకోవచ్చు. అదే రకంగా ఎవరైతే అంటే మోతాదుకు మించి వర్క్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు కానీ తీసుకుంటే కనుక మరొకరు అలాంటి పనులు కూడా చేయకుండా ఉంటారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి లేబర్ యాక్ట్ ప్రకారంగా దాదాపు 8 మంది దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ కనిపించాలి. ఎందుకంటే 9 మంది కన్నా తక్కువ మంది ఉన్న లేబర్ కింద చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం లేదు. దీనికి నిబంధనలకి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపు 8 మంది మా స్టాఫ్ ఉన్నదని చెప్పేసి ప్రభుత్వానికి చూపించి అక్కడ వరకు ట్యాక్స్ ఎగ్గొట్టి దానికి సంబంధించి అంటే 15 మందిని, 20 మందిని, 30 మందిని కూడా ఈ వర్క్ చెప్తూ ఉంటారు. ఏదైతే డైరెక్ట్ గా లేబర్ ఉన్నదో నిన్న జరిగిన ఈ సంఘటనలో సంబంధించి దాని కెపాసిటీ 8 మంది మాత్రమే లేబర్స్ చేయాలి. అయితే దాంట్లో ఈ అయితే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు వచ్చి కూడా రివ్యూ చేయాలి. దీనికి సంబంధించి ఎవరు అధికారులు కూడా పట్టించుకోవడంతో దాదాపు 45 మంది దాంట్లో వర్క్ చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఈ రోజు కూడా కాసేపటికి కూడా అంటే ఎక్కడైతే వరిచేలు ఉంటాయో వరిచేలలో ఆ ఎముకలు, అదే రకంగా తల మొండెము, అదే రకంగా వేళ్ళు ఇలాంటి అంటే మనిషి భాగాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో చాలా వరకు స్థానికులు చాలా తీవ్ర ఆవేదనకి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత భయంకరమైన ఘటన డైలీ ఈ రోజుకి 3 రోజులు అయినప్పటికీ కూడా ఇది 3వ రోజు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు చూస్తే కనుక ఈ రోజుకి పార్ట్లు కూడా అక్కడ చేలో అదే రకంగా అక్కడ దొరుకుతుందో అంటే ఎంత హృదయ విదారకంగా మనం అర్థం చేసుకోవచ్చు దానికి తీవ్రత. అదే ఏదైతే ఈ సంబంధించిన అధికారులు ఉన్నారో అధికారులు కూడా నిర్లక్ష్యంగా గమనించిన చంద్రబాబు నాయుడు నలుగురి మీద వేటు వేయడం కూడా జరిగింది. ఎవరైతే ఆర్టీఓ ఉన్నారో ఆర్టీఓ కానీ అలాగే డిఎస్పీ కానీ అలా ఫైర్ సిబ్బంది కానీ దీనికి సంబంధించిన లేబర్ సిబ్బంది కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు దాని మీద రివ్యూ చేసి దానికి సంబంధించి 3 నెలలకు ఒకసారి దానికి సంబంధించిన ఎంత వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ రెవెన్యూలు చేయించుకున్నారా, దానికి సంబంధించిన సిబ్బంది ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళకి రిపోర్ట్ తెప్పించుకోవాలి. దానికి ఉదాసీనంగా వదిలేయడంతో ఇంత ఘటన జరిగింది అనుకోవచ్చు. అదే వాళ్ళకి సంబంధించింది అయితే చాలా అతి తక్కువ మోతాదులో తయారు చేయాలి. అలాంటిది వేరే దిక్కున ఆర్డర్ తీసుకుని ఆ ఆర్డర్ తీసుకున్న సమయంలో ఎక్కువ మందికి పని వాళ్ళు పెట్టుకుని చేయించేసి ఇవి ఆర్డర్లు అమ్మేస్తా ఉంటున్నారు. ఇది గత కాలంగా అన్ని కేంద్రాల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దాదాపు నిన్న ఈ రోజుల్లోనే ఒక బల్క్ ఆర్డర్స్ ఒప్పుకోవడం జరిగింది. అది కూడా అన్ని తయారు చేసిన తర్వాత ఇప్పుడు నిన్న ఈ రోజుల్లో కూడా డెలివరీ కూడా చేసేసినాం.
ఈ సమయంలో ఏదైతే సించుబుడ్డి తయారీలో ఉన్నదో ఆ తయారీ కేంద్రం సంబంధించి అంటే సరైన నిపుణత లేక, అలాగని ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళకి రావడం, ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కూలి తక్కువగా ఇవ్వడంతో కొత్త వాళ్ళు కూడా వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏదంటే దానికి ప్రెజర్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రెజర్ ఇచ్చే సమయంలో సరైన అవగాహన లేకపోతే కనుక దానికి పేలే అవకాశం ఉంటుంది. అలాగే నిప్పురవ్వలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ ఏదైతే నిప్పురవ్వలు వచ్చాయో దానికి సంబంధించిన ఎస్ నిప్పురవ్వలు నానాజీ, థ్యాంక్ యూ ఎక్కడైతే నానాజీ. గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాత్రమే కాకుండా మీకోసం వెబ్సైట్లోనూ ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. పీజీఆర్స్తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్లలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారులు గ్రామస్థాయి రికార్డులకు హాజరవుతారని చెప్పారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు మరింత సమాచారం అందిస్తారు. కోటేశ్వరరావు, గుడ్ ఈవినింగ్ కోటేశ్వరరావు. ప్రభుత్వం అయితే ఒక మంచి సదుపాయాన్ని అయితే ప్రజలకు అందించినట్లు మనం చూస్తున్నాం. వెబ్సైట్లోనూ ఇక వాళ్ళు అర్జీలను సమర్పించుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ మాత్రం అనౌన్స్ చేశారు. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒక వినూతన కార్యక్రమం చేపట్టడం మొదలు పెట్టారు. నిన్న ఆదివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మీకోసం వెబ్సైట్ అర్జీలు తీసుకునే కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా రెవెన్యూ క్లినిక్ అనే స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే గుంటూరు జిల్లా నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా వస్తున్న సమస్యల పరిష్కారానికి త్వరితగతిగా పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ తీసుకున్న ఇటువంటి నిర్ణయం చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చేసి మీకోసం వెబ్సైట్ ఆన్లైన్ లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ యొక్క ప్రధాన అంశము మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు అందరూ అక్కడ కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రజా వేదికలో వీళ్ళ సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేస్తారు. లేదనుకుంటే ప్రత్యేక బృందం నియమించి ఒక 15 రోజుల లోపు వీరి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చూపాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి ప్రత్యేక వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు. వెబ్సైట్ కాకుండా దాంతో పాటు ఒక ఆన్లైన్ నెంబర్ కూడా ఇచ్చారు ప్రజలకు తెలుసుకోవడానికి. 1100 అనే నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెంబర్ ద్వారా ప్రజలు ఇళ్ల దగ్గరే ఉండి సమస్యల పరిష్కారానికి ఫోన్ చేసి తెలుసుకునే విధంగా వెసులుబాటు కూడా కల్పించారు. అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ గుంటూరు జిల్లా నుంచి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇందులో 50 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు కలెక్టర్ ఆఫీస్ కి ప్రతి సోమవారం వచ్చి అర్జీలు సమర్పించలేరని చెప్పి డైరెక్ట్ గా కలెక్టర్ కి కొన్ని విన్నపాలు వెళ్లడంతో కలెక్టర్ గా తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగ్గదని చెప్పి జిల్లా కలెక్టర్ తెలిపారు. మండల తహసీల్దార్లు మరియు గుంటూరు జిల్లా అధికారులు అందరూ కలిపి ఒక కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి ఈ కార్యక్రమం తీసుకెళ్ళడానికి చేయూతగా ఉంటుందని చెప్పి గుంటూరు జిల్లా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల నిర్వహించిన పాకల బీచ్ ఫెస్టివల్ కు మంచి ఆదరణ రావడంతో ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రూపొందిస్తుంది. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇక్కడ సౌకర్యాల కల్పనకు నడుం బిగిస్తున్నారు. ప్రధానంగా సముద్రం వద్దకు వెళ్లేందుకు రహదారితో పాటు అక్కడి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బీచ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, చెప్పండి. మరి పాకల బీచ్ ఫెస్టివల్కి మంచి ఆదరణ రావడంతో ప్రభుత్వం కూడా ఒక మంచి డెసిషన్ తీసుకుంది. దాన్ని అభివృద్ధి చేయాలి అనే ప్రణాళికలు తీసుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పాకల బీచ్ ఫిబ్రవరి 14-15 తేదీలలో ప్రభుత్వం నిర్వహించింది. ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ కి రెస్పాన్స్ ప్రజల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించారో ఈ రెస్పాన్స్ ప్రజల నుంచి బాగా రావడంతో ఇప్పుడు ఆ యొక్క పాకల బీచ్ ని కూడా అక్కడ పర్యాటకంగా కూడా దాన్ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏదైతే ఇప్పుడు ఆ యొక్క పాకల బీచ్ ఉందో ఆ పాకల బీచ్ ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సింగరాయకొండ నుంచి పాకలకు వెళ్లేటువంటి ప్రధాన రహదారి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గుంతలమయంగా ఉండటము, సింగిల్ రహదారి కావడంతో గతంలో మొన్న జరిగినటువంటి ఈ వేడుకలకు ప్రధానంగా
ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సమస్య కూడా లేకుండా ఉండేందుకు ఆ యొక్క రోడ్డును కూడా రహదారి నిర్మాణ పనులను కూడా కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపించినట్టు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క పాకల బీచ్ కంటే గతంలో మొన్న ఫిబ్రవరి 14-15 తేదీల్లో నిర్వహించినటువంటి ఈ యొక్క వేడుకలకి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అంటే అక్కడ గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా పాకల బీచ్ ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించడంతో అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేశారు. అంటే బోట్ రైడింగ్ కావచ్చు, హెలీ రైడింగ్ కావచ్చు, పారా గ్లైడింగ్ కావచ్చు, తర్వాత అక్కడ భారీగా సముద్రంలో ఒడ్డున మరి అందరూ కూడా క్రీడా ప్రాంగణం కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి ప్రకాశంలో ఉన్నటువంటి వింతైనటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి వంటలు కూడా ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క వేడుకలను ఘనంగా చేశారు. అయితే ఈ వేడుకలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ యొక్క పాకల బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ యొక్క ప్రభుత్వం ప్రస్తుతం సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రధానంగా అవసరమైనటువంటి రహదారి నిర్మాణంతో పాటు పాకల బీచ్ కి సమీపంలో ఒక 30 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కూడా ఏదైతే పర్యాటకులు వస్తారో వాళ్ళు సేవ తీరేందుకు రిసార్ట్లు కావచ్చు, అదేవిధంగా పిల్లలకి అవసరమైనటువంటి పార్కులు కావచ్చు, కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పనకు ప్రస్తుతం ప్రభుత్వం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అందరూ సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మనకు రాష్ట్ర మారిటైమ్ చైర్మన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కూడా చెప్తున్నారు, గతంలో మొన్న నిర్వహించినటువంటి ఈ వేడుకలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము అందుకనే ఈ యొక్క ప్రాంతాన్ని బాగా ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంటే ఎక్కువగా చూసుకుంటే ఈ ఒంగోలు నుంచి ఎక్కువగా చీరాలకు బీచ్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీకెండ్ వచ్చిందంటే ఆ చీరాల బీచ్ కి వెళ్ళి అక్కడ అందరూ కూడా అక్కడ ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో గడపడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ప్రస్తుతం మన పాకాల బీచ్ లో ఏర్పాట్లు చేస్తే మరి మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా కదిరిలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాద్రీశుడు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని వివిధ రకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. నృసింహుని దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తిరుమాడ వీధుల గుండా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణతో మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం సత్యసాయి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. గుడ్ ఈవినింగ్ పావని. సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, అదేవిధంగా ఆలయం ఈవో పూర్తిగా బాధ్యతలు తీసుకొని అక్కడ భక్తులకు గాని వచ్చిపోయే వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నారు. అయితే స్వామివారు రోజుకో అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు పావని. అక్కడ నిన్నైతే హంసవాహనంపై లక్ష్మీ నరసింహుడు పురవీధుల్లో ఊరేగి పురవీధుల్లో స్వామివారు భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. ఈ రోజు రాత్రి ఇంకా మరి కొద్దిసేపట్లో సింహవాహనం మీద భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు పావని. ఇక్కడ పూర్తిగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా అక్కడికి వచ్చే వారందరికీ కూడా బారికేట్లు ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకాలైన సదుపాయాలు కల్పించి భక్తుల్ని స్వామివారిని దర్శించుకోవడానికి ఏ విధమైన అవసరాలు అయితే అవసరమై ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అక్కడున్న సిబ్బంది అందరూ కూడా సకాలంలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడికి వచ్చి భక్తుల్ని అక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదివరకైతే నిన్న మొన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్లారు. ప్రతిరోజు ఎవరో ఒకరు విఐపీలు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే రోజు రోజుకి భక్తుల రద్దీ మరీ ఎక్కువ అవుతుంది. ఈ దాదాపుగా ఈ నెల 15వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరగనున్నాయి పావని. అక్కడ ప్రతిరోజు భక్తుల రద్దీ మరింత ఎక్కువ కావడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారు పావని. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు ఈ బ్రహ్మోత్సవాల్లో జరగకుండా తగిన ఏర్పాట్లు అయితే అధికారుల దగ్గరుండి సమీక్షించి చేస్తున్నారు పావని. థ్యాంక్ యూ నరేష్.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని బెలకూట క్షేత్రంలో వెలసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు 5వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా నేడు ఉదయం మొక్కుబడులు, రాత్రి 9 గంటలకు గజవాహన సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవంకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం కొండ బిట్రగుంట నుండి నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. నాగతేజ్, చెప్పండి, బిట్రగుంటలోని బిలుకూట క్షేత్రంలో స్వామివారి దేవస్థానంలో 5 రోజుల నుంచి చాలా వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు. సో రేపు జరగబోయే కార్యక్రమాలు, రథోత్సవం కానీ తెప్పోత్సవం ఏ విధంగా ఉండబోతున్నాయి? థ్యాంక్ యూ పావని, వెరీ గుడ్ ఈవినింగ్. ఇదైతే కూడా ప్రజలు నేను నెల్లూరు జిల్లా సంబంధించి బిలుకోట క్షేత్రంగా పేరుగాంచినటువంటి కొండబెట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాను. ఏదైతే మార్చి 26వ తేదీ గిరి ప్రదక్షిణతో కూడా గోవింద నామస్మరణతో కూడా యొక్క ప్రసన్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి వైభవంగా ప్రారంభమైన పరిస్థితి. అయితే మార్చి 8వ తేదీ వరకు జరిగేటువంటి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే కావ్య కిషన్ రెడ్డితో పాటు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఎన్నడూ లేని తరహాలో గత ప్రభుత్వంలో వచ్చే తరహాలు కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దేవాలయం మరింత అభివృద్ధి కళ సంతరించని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, భక్తులందరూ కూడా గోవింద నామస్మరణతో కూడా శ్రీవారిని దర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లు, పార్కింగ్లు, మౌలిక సదుపాయాల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేసుకుంటూ కూడా ప్రత్యేక పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు స్వామివారి అనేక సేవలు కూడా ఇటు ప్రజలకి ఇటు భక్తులు కూడా దర్శనమిచ్చారు. రేపటి రోజున స్వామివారి కళ్యాణం అత్యంత గణనీయంగా జరగబోతుంది. దీనికి సంబంధించి ఇటు జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ప్రత్యేకించి భక్తులు కూడా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్తగా కూడా ఒక నూతన కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఒక కళ్యాణ కటాక్షం ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో సుమారు 1000 మంది కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే దిశగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి తరువాతి రోజు కూడా ఇటు తెప్పోత్సవం కావచ్చు, ప్రత్యేకించి రథోత్సవం అనేది కన్నుల పండుగ జరుగుతుంది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగినటువంటి బ్రహ్మోత్సవాలకు సైతం చుట్టూ నగరవాసులు కావచ్చు, నెల్లూరు జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ ఏడాది మాత్రం ఇటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుపతి తరహాలో కూడా ఇటు సుమారు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ యొక్క ఏదైతే రాబో 2-3 రోజుల పాటు ఇటుగా రథోత్సవం కావచ్చు, తెప్పోత్సవం, కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి భారీగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకునేందుకు పబ్లిక్ సంబంధించి భక్తులు కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఏడాది ఇక్కడ దేవస్థానంలో మరింత అభివృద్ధి చేయడం కూడా ప్రత్యేకించి భక్తులు తరలి వచ్చే దిశగా కూడా ఇక్కడ మురిగేటువంటి సదుపాయాల కల్పించిన కూడా ఇటు భక్తులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. అంతరం పూలంగి సేవ అనేక కార్యక్రమాలు కూడా మరొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అదే తరహాలో రాబో రోజులు కూడా యొక్క దేవస్థానం మరింత అభివృద్ధిగా సంతరించుకుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చుట్టూ జిల్లా నలుమూల నుంచి కూడా యొక్క భక్తులు ఏదైతే వార్షిక బ్రహ్మోత్సవాలే కాకుండా ఇతర సమయంలో కూడా భక్తులు దర్శించుకున్నది కూడా ఇతర సుదూర ప్రాంతాల నుంచి ఇటు చెన్నై, ఇటు విజయవాడ సంబంధించి జాతి ఆధారపై వాళ్ళందరూ కూడా యొక్క బిలకోట క్షేత్రాన్ని దర్శిస్తారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఏడాది మాత్రం కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని తరహాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వామివారికి సంబంధించి ప్రసన్న వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా చేస్తున్న నేపథ్యం కూడా దూర ప్రాంతాల నుంచి గ్రామస్తులు కూడా తరలి వస్తున్న పరిస్థితి. సో చూద్దాం, ఓవరాల్ గా రాబో 2-3 రోజుల పాటు కళ్యాణోత్సవం, తెప్పోత్సవం సంబంధించి రథోత్సవం కూడా వైభవంగా జరిగిన దిశగా కూడా ఏర్పాటు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగతేజ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.